హలో గైస్ వెల్కమ్ టు ఛానల్ మూవీ అంటర్. సో ఫైనల్‌గా అయితే 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్‌కి ఒక 8 డేస్ ముందైతే రిలీజ్ చేశారు ఈ ట్రైలర్‌ని. అండ్ హానెస్ట్‌లీ ట్రైలర్ మొత్తం చూసాక నాకైతే కొంచెం పాజిటివ్ వైబ్స్ అనిపించినాయి. అంటే మరీ టీజర్ లాగా ఏదో కట్ చేసేసి మీరు డీకోడ్ చేసుకున్నట్టు కాకుండా కొంచెం ఒక స్టోరీని ఇంక్లూడ్ చేస్తూ అక్కడక్కడ డైలాగ్స్‌తో బానే పెట్టారనిపించింది. ట్రైలర్ అయితే కొంచెం డీకోడింగ్ కాకుండా ప్లెయిన్‌గానే ఉంది. కానీ అక్కడక్కడ మనకేదో హింట్లు వదిలేసినట్టు వదిలేసారు. సో ఆఫ్‌కోర్స్ మనం చూడడానికేగా మనం ఉంది. సో అది చూసి ఒక 4, 5 టైమ్స్ మేము కూడా అర్థం చేసుకొని ఒక అనాలిసిస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. సో ఇవి కాక మీకింకేమైనా అనిపిస్తే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీకు గనుక ఒక మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మొత్తం వీడియో చూడండి. చాలా వరకు డీటెయిలింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు చెప్పడానికైతే ట్రై చేసాము. బట్ ఎండ్ వరకైతే చూడండి. అసలు మిస్ అవ్వకండి. ఇంకా వీడియో అనాలిసిస్‌లోకి వెళ్ళిపోయే ముందు మా సైడ్ నుంచి అయితే ఒక్క చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటిదాకా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక్కసారి మా కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకే నోటిఫికేషన్ వస్తది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. సో లెట్స్ డైవ్ ఇంటు ద ఇన్ డెప్త్ వీడియో. ట్రైలర్ స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటది. ఏనుగు రిఫరెన్స్ ఉంటది. ఒక ముద్ద అంటారు. బేసిక్‌గా కరప్షన్‌కి ఒక ఎనాలజీలా క్రియేట్ చేశారు. సో మీరు మొత్తం తింటారు కదా! అందులో ఒకటి వదిలేయండి అన్నట్టు. నెక్స్ట్ షాట్‌లో ఏంటంటే రామ్ చరణ్ గారు ఒక బ్లాక్ సూట్ ఏసుకొని బేసిక్‌గా ఈ డైలాగ్ చెప్తూ ఉంటారనమాట. నా ఒపీనియన్‌లో. అండ్ అక్కడ చాలా మంది చైర్‌లేసుకొని కూర్చున్నారు. అండ్ పక్కనే చూడండి ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా అని రాసుంది కదా! సో మేబీ రామ్ చరణ్ గారు ఈ సీన్‌లో ఎలక్షన్ కమిషనర్ అనుకుంటా. ఎలా అంటే మనకి ట్రైలర్‌లో వేరే పోర్షన్స్‌లో మెన్షన్ చేశారు కదా! ఆల్రెడీ రామ్ నందన్ ఐఏఎస్ అని చెప్పి. సో ఐఏఎస్ కెన్ బి ఎలక్షన్ కమిషనర్స్ యాక్చువల్లీ. బయట కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. అదే ఉంటది. సో మేబీ ఐ థింక్ అలా వచ్చి మేబీ ఈ వర్షన్‌లో మారుతారేమో. ఈ షాట్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంటే మనకి ఫస్ట్‌లో రామ్ నందన్ ఐఏఎస్ అని చెప్పాను గదా! కానీ మధ్యలో ఒక ఐపీఎస్‌లా చూపించారు. మేబీ ఒక ఐపీఎస్ నుంచి మళ్ళీ ఐఏఎస్‌లో కన్వర్ట్ అవుతారా? ఒక ఫేస్ షిఫ్ట్ అనేది మనకు తెలీదు. ఎందుకు కన్వర్ట్ అయ్యారు అనడానికి ఒక రీజన్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఈ పాయింట్ బావుంటది. ఇక్కడ సునీల్ గారిని ఏదో సైడ్‌లో చూపించారు. ఏదో కామెడీలా ఉంది. అంత గొప్పగా లేదు. కానీ ఇక్కడ మనం బ్రహ్మానందం గారిని చూసామండి. అబ్బా! చాలా డేస్ తర్వాత చూసాం మనం భీమ్ గాడ్‌ని. కాకపోతే ఆయన కొంచెం ఓల్డ్ అయిపోయారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు చూసినప్పుడు. ఈవెన్ 'వెన్నెల కిషోర్' కామెడీ కూడా అంత గొప్పగా ఉన్నట్టు అనిపియట్లేదు. అంటే ఓకేగా ఉంది. మేబీ మూవీలో బానే ఉండొచ్చు మనకు తెలీదు. అండ్ ఇదేంటండి వావ్! ఏదో ఫస్ట్ టైమ్ చూసి నేను డీసీ మూవీస్ అన్నీ రామ్ చరణ్‌లో పెట్టేసారేంటి ఏదో సూపర్ మ్యాన్ లాగా ఐస్ రెడ్‌గా ఉన్నాయి అనుకున్నాను గానీ ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ మీమ్ అనాలజీ. సో అలా ట్రై చేశారు. నెక్స్ట్ షాట్స్‌లో మళ్ళీ మన ఓల్డ్ రామ్ చరణ్ గారిని చూపిస్తారు. అందులోనే మనకి ఆయన సైకిల్ మీద వెళ్తున్నట్టు ఎనకాల అంజలి గారిని చూపిస్తూ ఎదురుగా రామ్ చరణ్ వాళ్ళ కొడుకే అనుకుంటున్నాను నేను కూర్చోబెట్టి తీసుకెళ్తున్నట్టు. నెక్స్ట్ షాట్‌లో ఏంటంటే ఒక లేడీ ఒక స్కూల్‌లో టైప్‌లో నడుస్తున్నప్పుడు సడెన్‌గా లోపల నుంచి ఒక బాంబ్ ఫైర్ అయినట్టు ఫైర్ వచ్చేస్తదనమాట. అండ్ పక్కనే డేట్ చూడండి మనకి 24థ్ ఇయర్ ఉంది. అంటే 2024 ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ దాంట్లో నేను సేమ్‌గా రిఫరెన్సెస్ చెప్తాను. ఇది జరిగిన నెక్స్ట్ షాట్‌లో మళ్ళీ మన 'ఎస్‌జే సూర్య' గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఎగ్జాక్ట్‌గా అలా జరుగుతున్నప్పుడే మనకేంటంటే ఈవీఎంస్ లెక్క పెడతారు కదా! వాటిల్లోకి జనాలొచ్చి కొట్టేస్తున్నట్టు లైక్ కొంచెం అట్లా చూపిస్తారనమాట. మేబీ ఈవీఎం ట్యాంపరింగ్‌లా చూపిస్తారేమో. సో, ఫైనల్‌గా అయితే మనకి 'రామ్ చరణ్', 'ఎస్‌జే సూర్య' గారి ఫేస్ ఆఫ్ సీన్ ఎలాగో చూపించారు. కొంచెం వెరైటీగా ఉంది. కాకపోతే 'రామ్ చరణ్' గారి డ్రెస్ చూడండి. ఫస్ట్‌లో ఇప్పుడు మనకి సేమ్ బ్లాక్ సూట్ అదే ఉంది. స్టార్టింగ్‌లో ఒక 10 మంది కాదు 20, 30 మంది ఉంటారు కదా! వాళ్ళని కూర్చోబెడుతున్నప్పుడు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు సేమ్ డ్రెస్ ఉంది. సో, ఇదే డ్రెస్ చాలా మల్టిపుల్ అకేషన్స్‌లో యూజ్ చేశారు. మేబీ ఐ థింక్ 1 డేలో జరిగే ఈవెంట్ ఏమైనా ఇప్పుడు చూపిస్తారేమో చూడాలి. అంటే నెక్స్ట్ షాట్ చూడండి. బేసిక్‌గా మనకి ఇక్కడేంటంటే 'ఎస్‌జే సూర్య' గారిని సీఎంలా చూపిస్తారు. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే 'ఎస్‌జే సూర్య' గారికి 2 గెటప్స్ ఉన్నాయి. ఒకటేంటంటే లైక్ కంప్లీట్ హెయిర్ ఉన్నట్టు. ఇంకోటేమో కొంచెం బడతలు కాదు గానీ గుండులా ఉంది. సో, 2 గెటప్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ టీజర్‌లో చూపించిన ఒక షాటే చూపించారు. అంటే 'రామ్ చరణ్' గారిని ఒక పోలీస్ వ్యాన్‌లో కట్టేసి ఏదో ఆ పెళ్లి డ్రెస్‌లో ఉన్నట్టు. అండ్ ఈ షాట్ అబ్జర్వ్ చేయండి. మనకి 'ఎస్‌జే సూర్య' గారైతే మల్లికి ఆ గుండు గెటప్‌లోనే ఆయన ఒక గొడ్డలు తీసుకొచ్చి మైక్రో అబ్జర్వర్ టేబుల్‌ని కొడుతున్నట్టు చూపిస్తారనమాట. సో, మైక్రో అబ్జర్వర్ అంటే జస్ట్ అక్కడికొచ్చి ఈవీఎంస్ అవన్నీ ఎలక్షన్స్ కొంచెం పక్క నుండి కండక్ట్ చేసేవాళ్ళు. సో, ఆ టేబుల్ ఏదో బద్దలు కొడుతున్నారు. అక్కడ 'రామ్ చరణ్' గారి గెటప్ అగైన్ కొంచెం షర్ట్ ప్యాంట్‌లోనే ఉంది. డిఫరెంట్‌గా ఉంది. సో, నాకిక్కడ యాక్చువల్లీ 2 డౌట్‌లున్నాయి. అవి ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా ఇక్కడ 'రామ్ చరణ్' గారు 2 వెర్షన్స్ ఉన్నాయేమో అని నా డౌట్. ఎందుకంటే ట్రైలర్ చివర్లో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి ఫస్ట్‌లో 'రామ్ నందన్ ఐఏఎస్' అని ఉంటది. దాని ముందు 'ఎస్‌జే సూర్య' గారు కూర్చుంటారు విత్ హెయిర్ గెటప్. ఆ తర్వాత షాట్ అబ్జర్వ్ చేయండి. మనకి 'ఎస్‌జే సూర్య' గారు అటు సైడ్ టేబుల్‌కి అటు సైడ్ ఉంటారు సీఎం లాగా. 'రామ్ చరణ్' గారేమో ఒక సూట్‌లో ఇటు సైడ్ ఉంటారు. సో, మేబీ ఆ మధ్యలో టైమ్‌లైన్ ఏమైనా జరిగిందనుకుంటున్నా. ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్ అనిపిస్తుంది. సో, ఐ థింక్ మేబీ 'రామ్ చరణ్' గారు ఐఏఎస్‌గా ఉన్నప్పుడు మన 'ఎస్‌జే సూర్య' గారు ఏదో చేసి ఆయన్ని తోసేయడానికి ట్రై చేసి ఏదో మొత్తానికి ఆయన్ని బయటికి పంపిస్తారనుకోండి. మేబీ ఆయన ఒక 5 ఇయర్స్ తర్వాత అగైన్ ఒక వెరీ పవర్‌ఫుల్ పొజిషన్‌లో వచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయించి ఈయన్ని దింపేస్తారేమో అనేది నేను అనుకుంటున్నా హోల్ పాయింట్. స్టార్టింగ్‌లో మనకి మీకు 24 ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఒక స్కూల్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా! సేమ్ స్కూల్ అనమాట. మనకు అదే స్కూల్ చూపిస్తారు. ఇక్కడేంటంటే అగైన్ మనకి 'రామ్ చరణ్' గారు, 'ఎస్‌జే సూర్య' గారు ఉంటారు. ఐ థింక్ మేబీ ఎలక్షన్స్ సరిగ్గా కండక్ట్ అవ్వకుండా చేయడానికి 'ఎస్‌జే సూర్య' గారు ఏమైనా ట్రై చేస్తున్నారేమో.
సో, ఈ షాట్‌లో ఏంటంటే మనకి 'రామ్ చరణ్' గారు ఓల్డ్ గెటప్‌లో కొంచెం భయపడుతూ ఫుల్ బ్లడ్‌తో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపిస్తది. ఐ థింక్ అట్ దిస్ పాయింట్ హి వాస్ బిట్రేడ్ ఇన్ ద మూవీ. అంటే ఈయన, శ్రీకాంత్ గారు కలిసి మేబీ పార్టీ అంతా పెట్టి చేస్తున్నప్పుడు 'ఎస్.జే. సూర్య' మధ్యలోంచొచ్చి ఆయన తన్నుకుపోయారేమో మేబీ. ఈ షాట్ అబ్జర్వ్ చేయండి. 'రామ్ చరణ్' గారు పరిగెత్తుకుంటూ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిల్డింగ్‌లోకి వస్తారు. అక్కడ అమ్మ అని అరుస్తారు. అక్కడ అమ్మ అని అరవంగానే మనకు అంజలి గారి ఒక షాట్ చూపిస్తారు. అండ్ ఈ షాట్‌లో ఐ థింక్ ఈస్ షీ ప్రెగ్నెంట్ అనే ఒక డౌట్ ఉంది. కానీ కరెక్ట్‌గా చూపియలేదు. ఏమో అదొక డౌట్ అయితే ఉండింది. కానీ ఈ డౌట్‌కి ఒక డిఫరెంట్ ఒక పిక్ ఉంది చివర్లో అది కూడా చెప్తాను. అండ్ అగైన్ మనకి 'రామ్ చరణ్' గారు ఆ చెప్పులు హోల్డ్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇది టీజర్‌లో కూడా ఆల్రెడీ చూపించారు కదా! ఆయన అవి కొట్టుకుంటున్నట్టు చూపిస్తారు. సో, సేమ్ కైండ్ ఆఫ్ షాట్ ఇది. ఇక్కడ 'ఎస్.జే. సూర్య' హ్యావ్ బ్లాస్ట్ అని చెప్పి ఏదో అంటే మొత్తం అదంతా అన్ని పేలిపోవడం అంతా చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ 'రామ్ చరణ్' గారికి 'ఎస్.జే. సూర్య' ఇద్దరు ఫైట్ అవుతూ ఉంటది. ఆ మధ్యలో మనకి పోలీస్ వ్యాన్‌లో 'రామ్ చరణ్' గారిని కట్టేస్తారు కదా! అక్కడ 'నవీన్ చంద్ర' ఏదో పొడుస్తున్నట్టు చూపిస్తారు. ఈళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు సడెన్‌గా ఒక ఈవీఎం తీసుకొని 'రామ్ చరణ్' గారి తల మీద కొడతారు. అండ్ పడిపోయిన తర్వాత ఒక 1 సెకండ్‌లో లిటరల్లీ 5 షాట్స్ అయితే కంటిన్యూ పెట్టేసారు. మళ్ళీ అగైన్ రికార్డింగ్‌లా పెట్టేసారు. అదేంటో ఒకసారి చూపిస్తాను. సో, ఇలా కంటిన్యూ‌గా వచ్చే షాట్స్‌లో మనకేంటంటే ఫస్ట్ షాట్ ఏంటంటే మనకి స్టేజ్ మీద శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. అంటే ఓల్డ్ శ్రీకాంత్ గారు. అండ్ ఈ నెక్స్ట్ షాట్‌లో ఏంటంటే మనకి శ్రీకాంత్ గారు చనిపోయినట్టు చూపిస్తారు. అదే ఇండియన్ ఫ్లాగ్ కప్పుతున్నట్టు. ఈ థర్డ్ షాట్‌లో ఒకళ్ళని చూపించారు. అసలు ఈళ్ళెవరో నాకైతే అర్థం కాలేదు. చాలా సేపు ట్రై చేశాను వెతకడానికి. కానీ నాకైతే దొరకలేదు. ఒకవేళ ఈ పర్సన్ ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఫోర్త్ షాట్‌లో మనకేంటంటే అంజలి గారు అండ్ వాళ్ళ పిల్లోడు ఒక ఫోటో బ్లర్ చేసి పెట్టారు మరి. ఎందుకు ఇంటెన్షనల్‌గా బ్లర్ చేశారో నాకైతే అర్థం కాలేదు. దిస్ షాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనకి ఒక చిన్న పిల్లోడు అని చెప్పాను గదా! అదే సేమ్ చిన్న పిల్లోడు మనకేంటంటే ఒక గన్ పట్టుకొని నుంచొనుంటాడు. ఆ పక్కనే ఇంకో చిన్న పిల్లోడు ఉంటాడు. పక్కన ఫుల్ డబ్బుల మూటలుంటాయి. అంటే ఇది ఏంటి ఇది అసలు నాకు అర్థం కాలేదు. మేబీ ఆ పక్కనోడు శ్రీకాంత్ ఆళ్ళ అబ్బాయేమో. అంటే దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్. ఇక్కడ 'రామ్ చరణ్' ఆళ్ళ అబ్బాయి, అక్కడ శ్రీకాంత్ ఆళ్ళ అబ్బాయి. ఈ నెక్స్ట్ షాట్‌లో మనకేంటంటే 'రామ్ చరణ్' గారు ఏదో భయంగా ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఇయర్ చూస్తే మీకు 1993 ఉంది. సో, ఒక టైమ్ లైన్ అయితే ఫిక్స్ చేశారు అట్‌లీస్ట్. ఈ నెక్స్ట్ షాట్‌లో వచ్చేసి మనకి ఎవరినో ఏదో రంపంతో ఏదో పొడుస్తున్నట్టు సంథింగ్ ఏదో చూపించారు. కానీ ఈ నెక్స్ట్ షాట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇదేంటి ఇది కూడా చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఒక మెడికల్ కైండ్ ఆఫ్ షాట్ ఇది. మేబీ ఒక వుమెన్ యూటరస్‌లో బేబీని చూపించడానికి ట్రై చేశారేమో. మేబీ అదే అందుకే అన్నాను కదా! అంజలి గారు ప్రెగ్నెంట్ అని చెప్పి. మేబీ అది ఇది లింక్డ్ షాట్స్ ఏమో అని నా ఫీలింగు. ఒకవేళ అయ్యుంటే మాత్రం 'రామ్ చరణ్' గారు ట్రిపుల్ రోల్ అవుతది. కానీ మేబీ అక్కడ మూవీ వాళ్ళైతే అదెక్కడ హింట్ చేయలేదు. కానీ 'దిల్ రాజు' గారైతే మనకు చెప్పారు. ఇంటర్వెల్‌లో ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటదని. మేబీ అయ్యుండొచ్చు. హూ నోస్? అండ్ అగైన్ ఇంకా కంటిన్యూ‌గా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే పెట్టేసారు. లైక్ ఓల్డ్, న్యూ ఎవ్రీథింగ్. అలా పెట్టేసి అంతా అయిపోయాక అగైన్ నేను చివర్లో చెప్పిన షాట్ అయితే వస్తది. అంటే చెప్పాను గదా! ముందు ఫస్ట్ ఒక రామ్‌నందన్ ఐఏఎస్ ఆఫీసర్‌లా చూపిస్తారు. అండ్ ఎదురుగా 'ఎస్.జే. సూర్య' విత్ హెయిర్ చూపిస్తారు. తర్వాత అగైన్ రివర్స్ రోల్ చేస్తారు. అక్కడ ఇటు సైడ్ 'ఎస్.జే. సూర్య' గారు కూర్చుంటారు. ఇటు సైడ్ 'రామ్ చరణ్' కూర్చుంటారు. సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ చిన్న ట్రిక్‌లా ఉంది అది షాట్ అయితే. సో, ఈ పిక్‌లో అయితే రాజీవ్ వెనకాల గాని పెట్టారండి. హోప్ హి డజంట్ డై ఇన్ ద మూవీ రియల్లీ. అసలు దారుణంగా ఆడుకుంటున్నారు ఆయన క్యారెక్టర్‌తో మాత్రం ప్రతి మూవీలో. సో, ఐ థింక్ మేబీ ఆయన లేపేస్తారనుకోండి ఆబ్వియస్‌లీ. ఎందుకంటే పాత 'రామ్ చరణ్' పక్కనోళ్ళందరూ లేచిపోతారని నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన లేచిపోతున్నారు కాబట్టి. సో, మేబీ ఆయన కూడా లేపేయొచ్చు. సో, ఓవరాల్‌గా నాకు అనిపించిన ఒక చిన్న వర్షన్ ఆఫ్ స్టోరీ చెప్తాను. నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. సో, పాయింట్ ఏంటంటే మనకి మేబీ పెద్ద 'రామ్ చరణ్' గారు అండ్ 'శ్రీకాంత్' గారు కలిసి పార్టీ పెట్టుండొచ్చు. అండ్ 'ఎస్.జే. సూర్య' గారు వెన్నుపోటు పొడిచి పార్టీ లాగేసుకొని ఆయనే మేబీ 'శ్రీకాంత్' గారు ఒక సీఎం అయ్యి, ఆ తర్వాత 'ఎస్.జే. సూర్య' గారు ఒక సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత మనకేంటంటే మనకి చిన్న 'రామ్ చరణ్' గారు ఈ గ్యాప్‌లో పెరిగి కాలేజ్ లైఫ్ ఉంటది. కాలేజ్ లైఫ్‌లో 'కేర్ అదోని లవ్ స్టోరీ' అండ్ అదంతా అయ్యాక ఐ థింక్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు. ఫస్ట్ చూపిస్తారు గదా! మేబీ మనకి ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌లో ఎందుకు ఆయన కన్వర్ట్ అయ్యారు? ఎందుకంత కన్వర్ట్ అవ్వడం అంత ఈజీ గాదు. మళ్ళీ సివిల్స్ ఎగ్జామ్స్ రాయాలి. సో, మేబీ ఆయనకు మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు. వచ్చిందనుకోండి లెట్స్ సే ఆ సీన్స్ చూపిస్తే బావుంటది యాక్చువల్లీ క్లారిటీగా. సో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి. అక్కడ మేబీ ఆయనకి 'ఎస్.జే. సూర్య' గారికి కొన్ని ఫేస్ ఆఫ్ సీన్స్ ఉండొచ్చు. అండ్ 'ఎస్.జే. సూర్య' గారికి హెయిర్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఇన్ ద పాస్ట్ స్టిల్. సో, 'ఎస్.జే. సూర్య' గారు తన ఇన్‌ఫ్లూయెన్స్ వాడైతే కంప్లీట్‌గా మన 'రామ్ చరణ్' గారిని దెబ్బ కొట్టుండొచ్చు. అండ్ మేబీ అంటే చంపేసి ఉండొచ్చు. అంటే చంపేయడం ఇన్ ద సెన్స్ జనాల దృష్టిలో చంపేయడం అనమాట. ఆయన మేబీ ఎక్కడో బతికేసే ఉంటారు. సో, ఫైనల్‌గా అయితే మనకి మేబీ ఆఫ్టర్ 5 ఇయర్స్ 'రామ్ చరణ్' గారు ఇలా కాదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషనర్‌గా రావచ్చు డైరెక్ట్‌గా. సో, అదొక పవర్‌ఫుల్ పోస్ట్ కాబట్టి ఆబ్వియస్‌లీ చాలా వెయిట్ ఉంటది. అండ్ ఒక వన్ డే యాక్షన్ సీన్ జరిగే ఛాన్స్ ఉంది. లైక్ ఒక వన్ డే ఎలక్షన్స్‌లో డిసరప్ట్ చేయడానికి ట్రై చేస్తే మన 'ఎస్.జే. సూర్య' ఎలా మన 'రామ్ చరణ్' గారు ఆపి ఎలక్షన్స్ కండక్ట్ చేయించి మన 'ఎస్.జే. సూర్య' గారిని పవర్‌లోకి దించుతారు అని. ఇదే గనుక జరుగుంటే మాత్రం ఆ పవర్ డైనమిక్స్ అండ్ ఆ క్యారెక్టర్ రైటింగ్ నిజంగా బావుంటది. సో, మేబీ హోప్ సో. హూ నోస్?
అగైన్ దీంట్లో నేను ఎక్కడ కూడా ట్రిపుల్ రోల్ గురించి మెన్షన్ చేయలేదు. బికాజ్ అది ఉందో లేదో మనకైతే తెలీదు. అదేదో చిన్న ఫోటో చూపించారు. అదే నేను గెస్ చేస్తున్నాను. బట్ చెప్పలేం. అది ఒకవేళ నిజంగా ట్రిపుల్ రోల్ అయ్యుంటే మేబీ ఇంకా ఆ స్టోరీ డైనమిక్స్ ఇంకా మారిపోతాయి. సో, హూ నోస్ మేబీ ఇంకా బెటర్‌గా రాయొచ్చు. సో, చూడాలి. సో, అదండి నాకైతే ట్రైలర్ పాజిటివ్‌గా అనిపిస్తుంది. అంటే ఆఫ్‌కోర్స్ చాలా రొటీన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మేబీ కొంచెం టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఎళ్ళాలనుకోండి. అంటే నాకు 'సర్కార్' మూవీలో మనకి ఆ ఫస్ట్ హాఫ్ తీసుకోండి. నాకు సెకండ్ హాఫ్ గురించి చెప్పట్లేదు. బట్ 'సర్కార్' మూవీలో ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. ఆ లా అంటే ఏంటి దాన్ని తీసుకొచ్చి జనాల్ని ఎడ్యుకేట్ చేసి లైక్ ఒక మూవ్‌మెంట్ క్రియేట్ చేయడం ఇదంతా నాకు చాలా బా నచ్చింది. సో, ఐ థింక్ ఇందులో కూడా అలాంటి ఏమైనా టెక్నికల్‌గా ఎళ్తారా అనేది చూడాలి. ఎళ్తే మాత్రం నిజంగా చాలా బావుంటది. ఒకవేళ నిజంగా ట్రిపుల్ రోల్ అయితే మాత్రం అంటే ఉంటది. మంచి ఎలివేషన్స్ అన్నీ బానే ఉంటాయి గానీ కంపారిజన్స్ వచ్చేస్తాయండి. ఇట్స్ లిటరల్లీ అదిరింది మూవీ. విజయ్ గారిది 'మెర్సల్' మూవీ అట్లీ ఆల్రెడీ తీశారు. సో, ఇట్స్ లైక్ లిటరల్లీ సేమ్ స్టోరీ. ఫాదర్ 2 ట్విన్స్ అండ్ ఐ మీన్ సారీ ఫాదర్ అండ్ ట్విన్స్. సో, ఇలా వచ్చేస్తది. సో, మేబీ ఆ కంపారిజన్ రాకుండా ఉండాలంటే బెటర్‌గా ఒక ఒరిజినల్‌గా తీయడం బెటరు. సో, థాట్స్ అవర్ టేక్ ఆన్ 'గేమ్ చేంజర్' ట్రైలర్. మీకనిపించిన ట్రైలర్ కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకేమైనా కేసింగ్ అంటే మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.